భక్తులారా, భక్త బాంధవులారా, మనం మొత్తం శివానందలహరి అనే భక్తి ప్రవాహంలో 100వ శ్లోకంలోకి ప్రవేశించామండి. శంకర్లు, ఆది శంకర్లు ఎంతో భక్తి తాలూకు ప్రాముఖ్యాన్ని ఈ శివానందలహరి స్తోత్రంలో మనందరికీ తెలియచెప్పారండి. ఆఖరికి లాస్ట్ 2 శ్లోకాల ముందే అతనికి ఆ పరమశివుడి యొక్క, పరమేశ్వరుడు అయిన శివుడి యొక్క దర్శన భాగ్యం లభించిందండి. అందుకే అతను ఖచ్చితంగా పరమేశ్వరుడైన శివుడే సకల దేవతలచే స్తుతింపదగినవాడని, సకల దేవతల కంటే గొప్ప మహాత్యం కలవాడని, ఆ పరమశివుడు దేవాది దేవుడని స్తుతిస్తున్నారండి. ఈ శివానందలహరి స్తోత్రాన్ని ఆ శివుడి తాలూకు ఆ మహాత్యాన్ని వివరిస్తూ ముగించారండి. అయితే ఏ విధంగా శివుడు గొప్పవాడు, మహాత్యం గలవాడు అని చెప్పారు అన్నది మనం ఈ శ్లోకాన్ని చదివి అర్థం చేసుకుని తెలుసుకుందామండి. ఓకే, ఇప్పుడు శ్లోకాన్ని చదువుతున్నాను, వినండి. స్తోత్రేణాలమహం ప్రవచ్మి నమృషా దేవా వినించాదయః స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే త్వామగ్రగణ్యం విదుః మాహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణే ధానాతుషస్తోమవద్ధూతాస్త్వాం విదురుత్తమోత్తమ ఫలం శంభో భవత్సేవకాః. ముందు ప్రతి పదాన్ని విడదీసుకుందామండి. శంభో అంటే ఓ సుఖకారుడైన ఓ శివ. భవత్ సేవకాహ, భవత్ అంటే నీ యొక్క, సేవకాహ అంటే భక్తులైన ఎవరు, అతని సేవకులు ఎవరుట. విరించాదయ అంటే విరించి ప్లస్ ఆదయ అంటే విరించి అంటే ఎవరండి, బ్రహ్మ మొదలైన వాళ్ళు. దేవాహ దేవతలు, స్తుత్యానాం స్తుతింపదగిన వారల యొక్క, గణనా ప్రసంగ సమయే అంటే లెక్క పట్టదగిన వారి ప్రసక్తి వచ్చిందనుకోండి, త్వాం నిన్ను, అగ్రగణ్యం మొదట లెక్కింపదగిన వానిగా, విదుహు ఎరిగిరి అంటే తెలుసుకుంటున్నారు. మహాత్మ్య అంటే ఏంటండి, సృష్టి స్థితి లయ ఇవన్నిటి సామర్థ్యం ఉండడం అండి, అదే మహాత్మ్యం. అగ్ర విచారణ అంటే మొదటి చర్చను ప్రకరణే చేసేటప్పుడు భవత్సేవకాహ అంటే నీ సేవకులైన వారు. ధానాతుషస్తోమవత్ అంటే సారం లేని ధాన్యము, అందులో ఆ లోపల దానికి ఉన్న పొట్టులాగటండి. ధూతాహ అంటే ఎగరగొట్టబడిన వారలై, త్వాం నిన్ను, ఉత్తమోత్తమ ఫలం మిగుల సారమైన ధాన్యంగా, విదుహు తెలుసుకుంటున్నారండి. స్తోత్రేణ స్తుతి చేత, అలం చాలును, అహం నేను, మృషా అసత్యము, నా ప్రవచ్మి చెప్పటం లేదు, చెప్పను అనండి. ఎంత బాగా చెప్పారో, ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారో చూడండి. అయితే దీని వివరణ చూద్దాం, అర్థం ఏం చెప్పారో అంతా. నేను అసత్యం ఆడనని చెప్పారు అంటే ఏమిటి చెప్పారు అన్నది మనం చూద్దామండి. ఇక్కడ అంటే శంకర్లు ఈశ్వరుడితో ఇలా వినిపించుకుంటున్నారటండి. ఓ శంభో, నీపై అనురాగం కొద్దీ ఇన్ని స్తోత్రం చేశాను, అయితే ఇంతటితో చాలు. కానీ నేను నిజం చెప్తున్నాను, దివ్య లక్షణాలు గల దేవతలు ఎవరు, ఆ దేవతలు బ్రహ్మ మొదలైన వారందరూ స్తుతింపదగిన వారే. అయితే వాళ్ళని కానీ మనం ఎవరిని, వీళ్ళెవరు వాళ్ళెవరు అని మనం లెక్కిస్తూ కౌంట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మాత్రం నిన్నే మొట్టమొదటి దైవంగా మనం లెక్క పెట్టాలి అంటున్నారు. అయితే మహాత్యంలో మొదటి వాడెవరు అని సపోజ్ మనం విచారిస్తే అంటే ఎంక్వైరీ చేస్తే
తూర్పార పట్టినప్పుడు అంటే మనం చూడండి ధాన్యాన్ని ఇలాగా చెరుగుతాం. చెరిగినప్పుడు ఏమవుతుంది, ఒక పొట్టు గాలికి కొట్టుకుపోతుంది కదండి. అలాగే నీ సేవకులందరూ కూడా పక్కకి వెళ్ళిపోతారు. ఉత్తమోత్తమ ఫలం నీవే అని అందరూ తెలుసుకుంటారు. ఇది పరమసత్యం అని చెప్పి ఈ శివానందలహరి స్తోత్రాన్ని ముగించారండి శంకర్లు. ఇక్కడ స్తోత్రేణ అలం అన్నారు. అంటే స్తోత్రం పరిపూర్ణమైనది అయిందని సూచించబడింది అనమాట. అంటే ఇందులో మహాత్యం అని అన్నారు కదండి. మహాత్యం అంటే ఏంటి? మహాత్యం ఓళ్ళు మందికి ఉంటుందండి. ఆ మహాత్యం గలవారిలో శివుడే గొప్పవాడని శంకర్లు చెప్తున్నారండి. అంటే మహాత్యం అంటే ఏంటండి? మహాన్ ఆత్మబుద్ధి ఏషాం తేషాం భావం తత్వం. మహాత్మ్యం అంటే గొప్ప బుద్ధి కలవారి తత్వం ఉంది, అదే మహాత్మ్యం అంటారు. అంటే ఇప్పుడు సృష్టి స్థితి లయాలు ఇవన్నీ చేయగల సామర్థ్యం ఎవరికి ఉందండి? పరమశివుడికే కదా. అందుకు ఆ మహాత్మ్యం అన్న పదాన్ని శివుడికి వర్తింపచేశారు అని. అంతేకాదు, ఈ సమస్త ప్రపంచ సృష్ట్యాది కార్యాలన్నీ చేసేవాడుగా ఉన్నాడండి. అయినా కూడా శివుడేమిటి? నిర్వికారుడు. అంతేకాదు, శుభాశుభ కార్యాలన్నీ చేయిస్తాడు మన చేత. అయినా వైషమ్యం లేదు. ఇంకా బంధం మోక్షాది ఫలాలను ఇచ్చేవాడుగా ఉన్నాడు. అయినా అసంగునిగా ఉన్నాడు, ఉదాసీనుడిగా ఉన్నాడు. అదే అతని యొక్క మహాత్మ్యం అండి. ఇటువంటి మహాత్మ్యం ఒక్క పరమేశ్వరుని అందే వర్తిస్తోంది అంటున్నారు. అంటే ఈశ్వరుని యందు ఆశ్రయించి ఉన్న పరమేశ్వరి శక్తి చేత అసంభవమైన ఈ మహాత్మ్యం శంకరుని యందు సుసంభవం అయింది అంటున్నారు అన్నమాట. అయితే వందనార్హులైన దేవతలందరిలో ముందు వందనార్హుడు పరమశివుడే అంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి మంత్రి గారు వచ్చారనుకోండి, మినిస్టర్ వస్తే ఆ మినిస్టర్ వెనకాతలో వచ్చిన అందరినీ కూడా మనం సేవిస్తాం కదండి, గౌరవిస్తాం కదా. ఇది లోక మర్యాద కదా. అలాగే మనం శివునితో పాటు ఇతర దేవతలను కూడా సేవించాలండి. ఆ సేవించకపోతే నష్టం ఏమీ లేదు, కానీ మన మేలు కొరకు మనం అందరినీ సేవించాలి. అయితే శంకర భగవత్పాదులండి భారత భూమిలో పర్యటించిన సమయంలో ప్రజలంతా పంచాయతన పూజాపరాయణులుగా స్నాన సంధ్యా అనుష్ఠానాలు చేసి వారుగా వర్ణాశ్రమాచార నిరతులుగా శుద్ధ అద్వైత పరాయణులుగా మారారు అన్నది శంకర విజయంలో రాసి ఉందండి. అయితే ఆ శంకర భగవత్పాదులు ఆశయాన్ని అనుసరిస్తూ శివకేశవుల్ని మనం సమానంగా పూజిద్దామండి, సకల శ్రేయస్సుల్ని పొందుదాం. అయితే అందుకే మనం చేసి సంధ్యావందనంలో ఉంటుందండి, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తి రాయుషి అంటారు. అంటే శివుని రూపంలో ఉన్న విష్ణువు, విష్ణు రూపంలో శివుడు ఉంటాడు. శివుని హృదయం విష్ణువు, విష్ణుని హృదయం శివుడు. మరి ఇద్దరికి అసలు భేదం అన్నది చూడకూడదండి. అప్పుడే మనకి ఆయుర్దాయం స్వస్తి కలుగుతుందన్నమాట. అదే విషయాన్ని మనం సదా ఎల్లప్పుడూ మన హృదయంలో నిలుపుకుని శివకేశవుల్ని సమానంగా పూజించి మేలు పొందుదామండి. ఇదే శంకర సిద్ధాంతం అన్నమాట. మిత్రులారా, భక్తులారా, ఇప్పటిదాకా మనకి భక్తి అన్న దాని నిర్వచనాన్ని ఎంతో అందంగా వివరించి మనకి అందించిన ఈ శివానందలహరి స్తోత్రం అందించిన శంకరులకి మనం నమస్కరిస్తూ
శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అని స్తుతిద్దామండి. అంటే ఏమిటి అర్థం ఏంటంటే దాని అర్థం శృతులు స్మృతులు పురాణాలు అనేవానికి నిలయమైన వాడును, దయకు నిలయమైన వాడును, లోకానికి మేలు కలిగించేవాడును అయిన భగవంతునితో సమానుడైన అంటే సాక్షాత్తు పరమశివుడితో సమానుడైన శంకరాచార్యుల వారికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం అండి. ఎంతో బాగుంది కదండి ఈ శివానందలహరి. సో మన అందరం కూడా తప్పకుండా నిత్యం భావిస్తూ అర్థం తెలుసుకున్నాం కాబట్టి భావన చేస్తూ ఆ పరమశివుడి పాదపద్మాలకు సేవ చేసి భాగ్యం కలగచేయమని ప్రార్థిస్తూ ఆ పరమశివుణ్ణి గౌరీ సమేతుడై ఉమాసహితుడై తన మనస్సు అనే గృహంలో వచ్చి నివసించమని మనందరం కూడా నిత్యం ఈ శివానందలహరిని స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ప్రార్థిద్దామండి. శుభం భూయాత్. శివాయ గురవే నమః. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః.